జూదం అనేది ఆడేటప్పుడు థ్రిల్లింగ్, పోయిన తర్వాత చూసుకుంటే అసలు కష్టం. పేకాట ఆడేటప్పుడు పోయి 10 రూపాయలు పడేద్దాంరా, 50 వేసేద్దాంరా, 100 వేసేద్దాంరా, ఆ తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత కానీ ఆ మత్తు దిగి బయటకు వచ్చాక అది కిక్, మందు కిక్ కంటే చాలా ప్రమాదకరం. కోడిపందాలు అనేటటువంటిది మనకి సంప్రదాయ కళ, కానీ దాని మీద జూదం నిషేధం. దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన జూదాలు జరిగినాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి సాక్షులు అంగీకరించినాయి. 1.5 కోటి ఒకడు పోగొట్టుకున్నాడు, 2 కోట్ల రూపాయలు ఇంకోటి సంపాదించుకున్నాడు, ఇట్లాగా కూడా రాసుకొచ్చారు వాళ్ళే. ఓవరాల్గా చూసుకుంటే పండక్కి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఈ డబ్బులు పోగొట్టుకుని సంతోషపడ్డారా, బాధపడ్డారా? పోగొట్టుకున్నోళ్ళు. సరే, మన దగ్గర ఓ 10 లక్షల రూపాయలు ఉంది, ఓ 50,000తో వేసాం అంటే అసలు ఆ జూదమే తప్పు. ఓ 50,000 వేసాం పోగొట్టుకున్నాం అంటే, పోయినోడు డబ్బులు పోగొట్టుకున్నోడు సంతోషపడతాడా? కోడిపందాలలో ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు ఎంతమంది సంతోషపడ్డారు? గతంలో ఈ కోడిపందాల ఇంపాక్ట్ వలన ఊళ్ళల్లో ఇళ్ళకి ఇళ్ళు, ఆస్తులకి ఆస్తులు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి పాపర్లైన వాళ్ళు ఉన్నారు. కోడి పందాలు ఆడుకోవడాన్ని ప్రోత్సహించడం వరకు ఓకే, కానీ ఏకంగా కోడి పందాల కారణంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పందాలు కాయడం అంటే సర్వనాశనానికి అదొక వేదిక అవుతుంది. పేకాట క్లబ్బులకి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఇది ఆలోచించాల్సి ఉంది.